ఉంటే ఆమె ఒక్క దేశం పౌరుషాలను రగిలించింది, పోరాటాల పూసి కొలిపింది, బానిస సంఖ్యల భళ్ళున పెంచి స్వరాజ్యాన్ని సాధించింది, స్వతంత్రాన్ని అందించింది. అక్షర జ్ఞానము నిరుగని రోజుల్లో ఇక్కడ మాత్రం ఆత్మ జ్ఞానపు జ్యోతులు నింపింది. వారికి వ్యాధుల వేదన తప్పని కాలంలో ఇక్కడ మాత్రం ఆయుర్వేదపు దీవెన కురిపించింది. గణితానికి మనసంగా ఇచ్చిన ఘనత తనది. గ్రహణాలను తేదీలకు కట్టెల రోదసిలో ఘన లక్ష్యాలన్నీ లీలగా ఛేదించిన రోజు పురాణ బైబిల్ గీతల బోధలు పాటలు పాటించింది. This is a nation long peace celebration. It's what the whole world has a love nation. We've been living to the team, it's spread the love. Just like the people with the single soul. One love, one nation, one soul, one creed, one goal, one mission. We are what's up in there. నీటిని మట్టిని చెట్టుని పుట్టని తల్లిగా తలచింది. కంకర కంకర శంకరుడేనను భావన నేర్పింది. మనిషికి భీమని పంచింది. ఎక్కడ నుంచొచ్చారని అడగక హక్కున చేర్చుకుంది. చూసి ఆక్రమణలకై పాల్పడుతూ ఉంటే శతాబ్దాల తన సహనాన్ని ఇంకా పరీక్షిస్తూ ఉంటే సత్యాహింసలు ఆయుధాలుగా సమరం సాగించింది. సత్యాగ్రహమే యుద్ధ వ్యూహమై విజయం సాధించింది. గతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీ అందరికి పాఠాలు బోధించడం జరుగుతుంది. సిలబస్ కూడా కంప్లీట్ అయింది. ఈ మిగిలిన 2 మాసాలు కూడా రివిజన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇంటికాడ శ్రద్ధతో చదివి మన గ్రామ పెద్దలు మన మీద ఉంచినటువంటి ఈ బాధ్యతను నెరవేర్చడానికి విద్యార్థులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంటికాడ పిల్లలు చదవడానికి అవకాశం కల్పించండి.
టీవీ కానీ ఫోన్ కానీ అవన్నీ ఏమైనా ఉంటే